మొదటి వచనం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగాను. బాగా వినాలి. దావీదు గారు రాజయ్యారు. రాజైన తరువాత నేను ఉపకారం చేయాలి అనేటటువంటి మంచి మనస్సు ఆయనకు వచ్చాలి. ఎవరికి ఉపకారం చేస్తారు మహారాజా అని అడిగితే, యోనాతాను కుటుంబంలో ఎవరైనా ఉంటే వాళ్లకు నేను ఉపకారం చేస్తాను. యోనాతాను ఎవరు అంటే వాస్తవానికి సౌలు గారి కుమారుడు. యోనాతాను మంచి యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వాడు. సౌలు యోనాతాను కలిసి ఎన్నో యుద్ధాలు చేసి విజయం సాధించారు. తండ్రికి మించ కుమారుడు, కుమారుడికి మించిన తండ్రి. దయచేసి గమనించాలి. చాలామంది తండ్రులు ఇక్కడున్నారు, పిల్లలు కూడా ఇక్కడున్నారు, అమ్మలు ఇక్కడున్నారు, కుమార్తెలు కూడా ఇక్కడున్నారు. మీ పిల్లల్ని పెంచే విషయంలో శత్రువుని జయించేటట్టుగా మీ పిల్లల్ని పెంచాలి. శత్రువు చేత ఓడిపోయేటట్టు కాదు. మన శత్రువు ఎవరంటే సాతాను. సాతానును జయించేటట్లుగా తల్లి కుమార్తెకు నేర్పించాలి. తండ్రి తన కుమారునికి నేర్పించాలి. దయచేసి గమనించాల్సింది, నేను చిన్నగా ఉండేటప్పుడు మా నాయనగారికి ఒక సైకిల్ ఉండేది. ఆ సైకిల్లో మా తండ్రి గారు తాలూకా ఆఫీసులో పనిచేసేవాడు. ఆ సైకిల్లో వెళ్ళేవాడు. మా తండ్రి గారు సైకిల్ మీద పోతూ ఉంటే ఏదో అప్పుడు అద్భుతం అది. నేను సైకిల్ వెనకల క్యారియర్ పట్టుకొని పరిగెత్తేవాడిని. మా నాయన, రే ఇంటికి వెళ్ళరా, ఇంకొంచెం దూరం. ఆశ సైకిల్ అంటే దరిదాపు 1 కిలోమీటర్ పరిగెత్తేవాడిని. మా నాయన ఆగి జోబి వెతికి ఏ బొట్టో నా చేతిలో పెట్టి, నెమ్మదిగా ఏమన్నా కోరుకొని తినిపోరా, ఎంత దూరం వచ్చేసినావో చూడు అని. ఈ లోపల మా అమ్మ ఇంటికాడ వెతికేది ఆడబోయిన అడిగినని. మా అమ్మ అనేది, రే మీ నాయన బడి పరిగెత్తుకుంటే సైకిల్ నేర్చుకుంటే పోతుంది కదా. నా మదిలో సైకిల్ నేర్చుకోవాలని వచ్చేసింది. మా నాయన ఆడ సైకిల్ పెడితే చాలు ఎత్తుకొని రోడ్డింటి పరిగెత్తే పని. మా నాయన ఒరే దేనికైనా గుద్దేసేవురా, ఏడన్నా పడేవురా అని. పడ్డమో జరిగింది, గుద్దడమో జరిగింది, సైకిల్ బెండ్ అవ్వడమో జరిగింది, నా బెండు తీయడం కూడా జరిగింది. అన్నీ జరిగినాయి. మొత్తం అంతా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. అయినా సైకిల్ నేర్చుకోవాలని ఆశపోలేదు. మా నాయన ఒకరోజు అన్నాడు, రేయ్ రోజు నీకు కొంతసేపు నేర్పిస్తాను అని వెనకాల పట్టుకొని తొక్కురా అనేవాడు. దాన్ని కత్తిరికాలు అంటారు. బారు మధ్యలో కాలు పెట్టి కత్తిరికాలు తొక్కేవాడిని. ఇట్లా చక్రం ఇట్లా చూసి తొక్కే. రే టపా నాయనా ముందు చూడరా, ముందు మళ్ళా తొక్కేటప్పుడు టపా నాయనా ముందు చూడరా అని కొట్టి సైకిల్ నేర్పించినాడు. సైకిల్లో ఎక్స్పర్ట్ అయిపోయినా. నేను 2 చేతులు ఇసిపెట్టి తొక్కుతా ఉంటే మా నాయన, రే ఎప్పుడు నేర్చుకుంటువిరా అని. మా తండ్రికి సైకిల్ వచ్చు, నాకు కూడా సైకిల్ నేర్పించినాడు. తండ్రులారా, మీరు భక్తి పరులు, మీ పిల్లలకు కూడా మీరు భక్తి నేర్పించాలి. తల్లులారా, మీరు భక్తి పరులు, మీ పిల్లలకు కూడా భక్తి నేర్పించాలి. దయచేసి దేవుని పిల్లలుగా మీరు ఈ స్థలంలోనికి వచ్చేటప్పుడు, మేమేదో ఇమ్మాన్యుయల్ చర్చ్కి వెళ్తున్నాం ఓకే అని చెప్పి మీరు ఉదయం లేచి ప్రార్థన చేస్తూ మీ బిడ్డల్ని నిర్లక్ష్యం చేసినారంటే వాళ్ళను సాతాను ఉపయోగించుకోవడం ప్రారంభిస్తుంది. వాళ్ళను సాతానుడు ఉపయోగించుకొని మీకు దుఃఖాన్ని పుట్టించేటట్లుగా వారు తయారవుతారు. దయచేసి గమనించాలి. బైబిల్ స్పష్టంగా సెలవిస్తారు. చూడండి, యోనాతాను సౌలు
మంచి యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు. ఎంతోమంది శత్రువులు వారి మీదకి యుద్ధానికి వచ్చారు. ఫిలిస్తీయులు, అమోనీయులు, మోయాబీయులు, మోయానీయులు, తరువాత సిరియనులు ఎంతోమంది యుద్ధానికి వచ్చారు. సౌలు, యోనాతాను సైన్యాన్ని కూడగట్టుకొని వెళ్ళి వారితో యుద్ధం చేసి విజయాలు సాధిస్తూ వచ్చారు. తల్లులకు నా మనవి, మీ కుమార్తెలకు భక్తి నేర్పించండి, ప్రార్థన నేర్పించండి. భక్తి క్రమాన్ని దేవుని సన్నిధానంలోకి ముందు వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ముందు కూర్చోవాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి దైవ సేవకుడు వాక్యం చెప్పేటప్పుడు జాగ్రత్తగా పరిశీలన చేయాలి అని ప్రతి తండ్రి, ప్రతి తల్లి మీ పిల్లల కొరకు ఇది చేయగలిగితే, వారు భక్తిలో పెరిగితే ఏమవుతుందో తెలుసా? నన్ను గమనించాలి. 3వ యోహాను పత్రికలో చెప్తాడు, ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయములలో సౌఖ్యముగా ఉండవలెనని నీ కొరకు నేను ప్రార్థన చేయుచున్నానని. మన బిడ్డల్ని భక్తిలో పెంచడం ప్రారంభిస్తే గనక ఆత్మీయతలో వారు ఎదుగుతూ ఉంటే అన్ని విషయాలలో సౌఖ్యంగా ఉండేటట్లు దేవుడు చేస్తాడు. దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఆయన చేతిలో ఒక త్రాసు ఉంది. ఆయన చేతిలో ఏముంది? త్రాసు ఉంది. ఆ త్రాసులో ఒక ప్రక్కనేముంది? నీ భక్తి ఉంది. ఇంకో ప్రక్కనేముంది? నీకు ఇచ్చే సౌఖ్యం ఉంటుంది. సార్, నన్ను గమనించాలి. నన్ను కూడా త్రాసులో పెట్టి దేవుడు చూస్తాడు. నన్ను చూసేటప్పుడు నా భక్తిని ఒక ప్రక్కన, నాకు ఇచ్చే సౌఖ్యాన్ని ఒక ప్రక్కన ప్రభు పెట్టి చూస్తాడు. ఒక కిరాణా కొట్టుకు వెళ్ళి కేజీ పప్పు ఇవ్వండి అంటే ఈవైపు కేజీ రాయే పెడతాడు. 2 కేజీలు బరువు ఉండే రాయిని పెట్టడు. కేజీ రాయి పెట్టి సమానంగా మనం అడిగిన పప్పును తూచి మనకిస్తాడు. దేవుడు కూడా అంతే. దేవుడు అంతే. మనం అడుగుతాం, ప్రభువా, నా కుమార్తె గొప్పది కావాలి, నా కుమారుడు గొప్పవాడు కావాలి. ఏ రూపంలో నీ కుమారుని, నీ కుమార్తెని నేను గొప్ప చేయాలి అని ప్రభు అడుగుతాడు. అంటే ప్రభు క్వాలిటీని అడుగుతాడు. ఏముండబట్టి వీళ్ళను నేను గొప్పగా చేయటానికి. ప్రతి తల్లి తండ్రి కూడాను మీ భక్తిని, మీ పిల్లి హల్లెలూయా సాతానుని జయించేటట్టుగా ఉండాలి. దేవుని పిల్లలు యోనాతాను, సౌలు ఆ రీతిగా కలిసి యుద్ధాలు చేసి శత్రువులను ఓడించి ఇశ్రాయేలీయుల దేశమును వారు కాపాడుతూ వచ్చారు. అయితే దేవుని పిల్లలు గమనించాలి. దావీదు రాజు అయిన తరువాత, రాజు కాకమునుపు యోనాతాను, దావీదు ఇద్దరు ప్రాణ స్నేహితులుగా మారారు. వాళ్ళ మధ్యన ఉన్న ప్రేమ స్త్రీల ప్రేమ వంటిది అని వాక్యం సెలవిస్తారు. అంత మంచి ప్రేమ స్త్రీ ప్రేమకు పోల్చాడు. పురుషుని ప్రేమ అంత మంచిది కాదు, స్త్రీ ప్రేమ చాలా మంచిది. ఒక ఆడబిడ్డ ఎవరినైనా నమ్మితే తన జీవితాన్ని ఆ బిడ్డకు సమర్పిస్తుంది. మగోడు అలాంటి వాడు కాదు. వాడు ఈ ఆడబిడ్డని ఏమంటాడు తెలుసా? పెళ్ళయి పిల్ల కానంత వరకు నా బంగారు, నా దొరసాని, నా రాణి, నా కిరీటం అంటాడు. పెళ్ళయి పిల్ల బుట్టి కాస్త అందం చెడిన తర్వాత అంటాడు, పొద్దున్నే నీ ముఖం చూసినాను, పందిలాగున్నామంటాడు. పందిని చేసుకున్నాడేవుడు, ఆడు పందే కదా. విని భాష మారుతూ వస్తుంది. దయచేసి గమనించాలి. ఆడబిడ్డ ఎప్పుడైనా నువ్వు పందిలాగున్నావు, కుక్కలాగున్నావని అందే, తన ప్రేమ నిశ్చలమైంది, పవిత్రమైంది. ఆడబిడ్డలకు నిజంగా 2 చేతులెత్తి నమస్కరించాలి.